హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మనం ఫోల్డర్ పర్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. చాలా అంటే చాలా నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది. మీకు తప్పకుండా నచ్చుతుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే మనం దీనికోసం అయితే ఫ్యాబ్రిక్ అయితే ఇలాగ తీసుకొని అయితే చూడండి. పొడవు వచ్చేసి 12.5, వెడల్పు వచ్చేసి 9 తీసుకొని మనమైతే ఫామ్ షీట్ అలాగే క్లాత్ తీసుకొని మూడింటిని అయితే స్టిచ్ అయితే చేసుకున్నామండి. తర్వాత చిన్నగా పర్స్ కోసం అయితే మనం ఒక 4 పీస్ తీసుకొని 9 ఇంచులు తీసుకొని దానికైతే మనం క్లాత్ని కూడా 1.5 ఇంచులు తీసుకొని అతికించేసుకుందాం. అతికించేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీనికైతే జిబ్ అనేది మనం అటాచ్ చేసుకుందామండి. మనకైతే చాలా అంటే చాలా నీట్గా అయితే ఫినిషింగ్ వస్తుంది. మీరు చూడండి, జిబ్ వేసుకొని మనం అయితే స్టాప్ ఇచ్చి వేసుకుంటే మనకి బాగుంటుంది. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ప్యాకెట్ కోసం, దాన్ని అయితే వేసుకుందాం. ఫోల్డర్ పర్స్ అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు కూడా కావాలనుకుంటే డిఎం చేసి ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు అండి. నేను మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ స్టిచ్చింగ్ చేసి ఇస్తాను. చూడండి, ఇప్పుడు మనం పైనుంచి అయితే కుట్టు వేసుకుందాం. ఇట్లా వేసుకుంటే మనకు కొద్దిగా లేస్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని ఇట్లా మలుచుకొని మనకి ప్యాకెట్ కోసం అయితే ఇట్లా మలుచుకొని కుట్టు వేసుకుందాం. ఇట్లా వేసేసుకొని ఇప్పుడు మనం దీన్ని 4 ఇంచుల దాకా మలుచుకుందామండి. మలుచుకొని దీనికైతే రన్నర్ని అయితే యాడ్ చేసుకుందాం. రన్నర్ అనేది ఎక్కించుకొని ఒక 4 ఇంచుల వరకు ఫోల్డ్ చేసుకొని అటు ఇటు సైడ్లకు అయితే కుట్టు అయితే వేసుకుంటే మనకి ప్యాకెట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం సైడ్ కోసం 1 ఇంచు ఇట్లా మార్క్ చేసుకొని రౌండ్ షేప్ వచ్చేలాగైతే కట్ చేసుకుందాం. చాలా ఈజీగా మనమైతే డిజైనర్ ఫోల్డర్ పర్స్ అయితే రెడీ చేసుకుందామండి. సారీ మీకైతే మంచి లుక్ను అయితే ఇస్తుంది ఈ పర్స్ అనేది. మీకు కావాలనుకుంటే డిఎం చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంకా మీకు నచ్చిన పర్స్ అయితే నేనైతే స్టిచ్చింగ్ చేసి ఇస్తానండి. ఇప్పుడైతే మనం దీనికోసం అయితే బటన్స్ అయితే పెట్టుకున్నామండి. మధ్యలోకి మలుచుకొని మార్కు పెట్టుకొని దాన్ని కూడా సేమ్ ఇట్లనే మనం అచ్చు అనేది వేసుకొని సేమ్ వచ్చేలాగా మనం మార్కు వేసుకొని బటన్స్ అనేది పెట్టేసుకుందాం. రెండు సైడ్లకు పెట్టేసుకున్న తర్వాత చూడండి మనకి ఇప్పుడైతే మనం పట్టించేసుకున్నాం కదా, చుట్టూరా మనం అయితే క్లాత్ తీసుకొని అయితే కుట్టేసుకుందామండి. చాలా అంటే చాలా ఈజీగా అయితే పర్స్ అనేది మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టయితే ఇలాంటి పర్స్ నేను స్టిచ్చింగ్ చేసి ఇస్తానండి. బల్క్ ఆర్డర్ కూడా తీసుకుంటాను. ఫోల్డర్ పర్స్ అండి. ఇంకా లేకపోతే మీకు ఎలాంటి పర్స్ కావాలో మీరు చెప్తే నేను దాని ప్రకారం అయితే కుట్టి మీకైతే ఇస్తాను. సైడ్లకు అయితే ఇట్లా మనం కుట్టు అనేది వేసుకుందాం. ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వచ్చేస్తుందండి. తప్పకుండా మీరు కూడా ఇంటిలో క్లాత్ ఉంటే ట్రై చేసి చూడండి. అలాగే మీకు రా మెటీరియల్ కావాలన్నా కూడా డిఎం చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి. పైనుంచి అయితే కుట్టు వేసుకుంటే మనకు నీట్గా ఫినిషింగ్ అనేది అయిపోతుంది. పర్స్ అనేది రెడీ అయిపోతుందండి. మనకి దీంట్లోకి మొబైల్ పడుతుంది. పైన లోపల మనం జిబ్ వేసుకున్నాక దాంట్లోకి కొన్ని కార్డ్స్ అలాగే కొన్ని వస్తువులు కూడా మనం పెట్టుకోవచ్చు. పెన్ను, పెన్సిల్ లాంటివి కూడా. చూడండి, పర్స్ అనేది చాలా నీట్గా రెడీ అయిపోయింది కదా.